వెల్కమ్ టు ఏటీవీ. రాజకీయాలుంటే మనుషుల కోసం చేసేవి. రోడ్డు మీద తమకు సంబంధం లేని ప్రమాదం ఏదైనా జరిగితే కాన్వాయ్లోని కారులో ఆసుపత్రికి పంపించే నేతల గురించి అప్పుడప్పుడు మనం చదువుతూనే ఉంటాం. అలాంటి పరిస్థితి నుంచి కాన్వాయ్ కారు చంపేసిన రోడ్డు పక్కన పడేసిపోయే ఘోరమైన మనస్తత్వం ఉన్న నేతల రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి వారికి జేజేలు కొడితే సింగయ్య లాంటి పరిస్థితే వస్తుంది. ఇటీవలే సింగయ్య అనే దళిత వృద్ధుడిని జగన్మోహన్ రెడ్డి కారు బలి తీసుకుంది. వేగంగా వెళుతున్న వాహనానికి ఆయన సడన్గా అడ్డు రాలేదు. అనుమతి లేని రోడ్ షో చేస్తూ తరలించుకున్న 400-500 మందితో జేజేలు కొట్టించుకుంటూ చాలా పరిమిత వేగంతో వెళుతూ ఈ ప్రాణం తీశారు. ఈ ప్రమాదం చూసిన వారికి మనిషి ప్రాణం ఇంత తేలిగ్గా సింపుల్గా తీసేయచ్చా అన్న అనుమానం వస్తుంది. ఆ ప్రమాదం చేసిన వారిని చూస్తూ ఉన్నవారిని చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ ఏ వాహనం ఢీకొన్నా ముందు ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు అంటే ముందు చేయాల్సిన పని అతన్ని ఆసుపత్రికి తరలించడం. అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రమాదం చేసిన వారు తెలిసి ఆ పని చేయకపోతే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇక్కడ జగన్ కారు కిందనే సింగయ్య పడిపోయినప్పటికీ తీసి డివైడర్ చెట్ల మధ్య పడేసి వెళ్ళిపోయారు. కానీ అయ్యో పాపం అనుకోలేదు. కారులో ఉన్న జగన్ రెడ్డికి ఇది తెలియదని అనుకోవడం జగన్ రెడ్డి ఘోరమైన వ్యక్తిత్వాన్ని సమర్థించడమే అవుతుంది. ప్రమాదం జరిగిన రోజున వేరే కారు ఢీకొందని పోలీసులు చెప్పారు. దాంతో ఇక తప్పించుకుందామని అనుకున్న వైసీపీ నేతలు బాధిత కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదు. ఆసుపత్రుల్లో పరామర్శించలేదు. రోడ్డు పక్కన పడేసిపోతే కొంతమంది అంబులెన్స్కు ఫోన్ చేసి పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే పిలిచేటట్లయితే సింగయ్య బతికి ఉండేవారు. కానీ తీసుకెళ్లేదు. చనిపోయిన తర్వాత కేసు అవుతుందని పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిసిన తర్వాత బాధితుల వద్దకు వెళ్లి అంబటి రాంబాబు 10 లక్షల చెక్ ఇచ్చారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా చూసుకున్నారు. జగన్ రెడ్డి వస్తున్నారంటే తమ పనులు మానుకొని ప్రాణాలు తీసుకోవాలని ఎవరు అనుకోరు. ఎవరి పనులు వారికి ఉంటాయి. వారి పనులు మానుకొని రావాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి. అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. జగన్ రెడ్డి ఎంతకింత రచ్చ చేస్తున్నారు. రోడ్ షో చేయాలనుకుంటే అనుమతి తీసుకుని చేయొచ్చు. కానీ ఎక్కడైనా సరే ప్రజల యొక్క ప్రాణాలను కానీ కార్యకర్తల ప్రాణాలను కానీ బలి చేయాలనుకుంటున్నారు. కేసులు పాలు చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన పర్యటనలో శాంతి భద్రతలు సమస్యలు వస్తున్నాయి. జనం పెద్ద ఎత్తున వస్తున్నారని ప్రచారం చేసేందుకు వారి ప్రాణాలను తీసుకున్నారు. రాజకీయ పార్టీలు తమ సభలకు జనం వస్తున్నారని చూపించుకోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రమే వారిని చంపేందుకు వెనుకాడవు. కానీ అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేదలు కూడా డబ్బులు ఇస్తున్నారని ఆయా పార్టీల సభలకు పరుగులు పెట్టడం ప్రాణాలకు ప్రమాదం.